వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, రాహుకేతులు మనిషి మనుగడకి, అభివృద్ధికి అవరోధాలు అంటారు. ఇది నిజమేనా? రాహు అంటే ఏంటో తెలుసు. రాహు అంటే కేతు అంటే కలియుగానికి. నాగనాథ్ గారు, రాహుకేతులు సంతాన ప్రాప్తి లేకుండా చేస్తాయి అంటారు. నిజమేనా? రాహుకేతువులు దేనికి సిగ్నిఫికెన్స్ అంటే మనిషిలో ఉన్నటువంటి. నాగనాథ్ గారు, ఇప్పుడు రాహుకేతుల ప్రభావం వల్లే పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ స్కామ్స్ జరుగుతాయి అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? దుర్మార్గపు ఆలోచనలు, కాన్స్పిరసీస్, చీటింగ్, ఇవన్నీ కూడా రాజకీయ హోదా, ఆధ్యాత్మికత, మోక్షము, వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా రాహుకేతు వల్లే సంభవిస్తాయంటారా? అనుభవం ఉన్న ఏ జ్యోతిష్యుడని అడుగు, కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం మనిషి జీవితంలో. కేతువు వల్ల ఏంటంటే అదే వ్యవహార శైలిని అధిగమించలేక, గెలవలేక నాగనాథ్ గారు, గోచార ఫలాన్ని బట్టి వ్యక్తిగత జాతకాన్ని చూసి రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అని అన్నారు. మరి మనం ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుంది? వారికి అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందా? ఖచ్చితంగా హర్షిణి గారు, హెట్టి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. హర్షిణి గారు, మేషరాశి వాళ్ళకి బాగా గుర్తుపెట్టుకోండి, రాహుకేతువుల గురించి నేను చెప్తే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకంలో రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం మీ మనసులో వచ్చేస్తుంది. చూడండి, ఇందులో మేషరాశి వాళ్ళకి గోచార రీత్యా రాహువు, కేతువు ఏ హౌసెస్ ఉంటారు అంటే ఏ భావాల్లో ఉంటారు అంటే పంచమ లాభస్థానాల్లో ఉంటారు. మేషరాశి వాళ్ళకి పంచమ భావంలో కేతువు, లాభస్థానంలో రాహువు ఉంటాడు. సో మరి రాహుకేతువుల గురించి తెలుసుకునే ముందు మనం రాహుకేతువుల గురించి కొంచెం ఇంట్రొడక్షన్ కూడా ఇవ్వాలి మేషరాశి వాళ్ళకి. రాహు అనేవాడు ఒక ఇల్యూజన్. మనం ఏమంటాము, రాహుకేతువుల్ని నార్త్ అండ్ సౌత్ నోట్స్ అంటాం. అంటే అవి ఇన్విజిబుల్. ఉన్న నవగ్రహాల్లో రాహుకేతువులు ఛాయాగ్రహాలు, కళ్ళకు కనపడవు. ఓకే, సో మాయ అంటే అక్కడ ఉంటది కానీ కనపడదు. దీన్ని మనం ఇంటలెక్చువల్ గా జ్యోతిష్ శాస్త్రంలో ఎలా చెప్పబడింది అంటే, మేషరాశి వాళ్ళకి సహజ సిద్ధంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. మన గ్రంథాల్లో రాసి ఉంటుంది, జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. పంచమ భావానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఓకే, పంచమ భావంలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు సింహరాశిలో. లాభస్థానం, లాభస్థానం అంటే ఏంటి? కోరికలు, డిజైర్స్, ఆబ్జెక్టివ్ డిజైర్స్ అనమాట. అంటే మీ ఇంట్లో వాడేటువంటి సబ్బు, షాంపూ బ్రాండ్ దగ్గర నుంచి, మీరు వాడే లగ్జరీ కార్స్ దగ్గర నుంచి, మీరు టూర్స్ అండ్ ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు ఉండేటువంటి లగ్జరీ హోటల్స్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద మనీ అండ్ లగ్జరీ. ఓకే, ఇది రాహువు లాభస్థానంలో ఉంటే మేషరాశి వాళ్ళకి ఈ ఇంటెన్సిఫైడ్ డిజైర్స్, అన్అటైనబుల్ డిజైర్స్ అంటే మనకి ఆచరణకు సాధ్యం కానివి, మనం ప్రయత్నం చేసిన కొన్ని జరగనివి, ఇవన్నిటిని కూడా ప్రభావితం చేసేటువంటి హౌస్ ఏదంటే లాభస్థానం. ఏది? 11వ ఇంట్లో ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? 21వ తారీఖు మే మాసం 2025 నుంచి ఉన్నాడు. మరి పంచమ భావంలో కేతు ఏంటి? పంచమ భావము అంటే పుత్రపుత్రికా స్థానము. ఈ యొక్క ప్రేమ, భౌతిక సుఖ సంతోషాలు. మనం ఒక మనిషిని బాగా ప్రేమిస్తాము, కొంతమందిని అసలు ఎవరిని ప్రేమించరు. సో ఈ ప్రేమ పొందేటువంటి భావాన్ని కూడా ఈ పంచమ భావంలో చెప్తారు. ఇది పుత్రపుత్రికా స్థానం అని కూడా చెప్తారు. అయితే ఇక్కడ రాహుకేతువుల సిగ్నిఫికెన్స్ కూడా ఒకటి తెలుసుకోవాలి. రాహు ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళకి 11 ఇంట్లో ఉంటాడు. సో మేషరాశి వాళ్ళు ఈ 21వ తారీఖు మే మాసం నుంచి సుమారు 18 నెలలు ఉంటాడు అనమాట. రాహుకేతువులు ఇద్దరు ఉంటారు. ఈ కోరికల్ని తీర్చుకోవడం కోసము మనం సడన్ గా చూడండి, మన ఇంట్లో కారు ఉంటుంది, మనకు ఆల్రెడీ ఒక ఫ్లాట్ ఉంటుంది, లేదా మనం ఎక్కడో ఒక ప్లాట్ కొనుక్కొని ఉంటాం, దాని మీద మెల్లగా లోన్ తీసుకొని కన్స్ట్రక్షన్ అది ప్లాన్ చేస్తాం, అవునా? కానీ ఈ లాభస్థానంలో రాహు ఏం చేశాడు చెప్పండి? ఆల్రెడీ ఒక ఫ్లాట్ కి ఈఎంఐ కడుతుంటారు అతి కష్టం మీద. వాళ్ళు ఇంకొక ఫ్లాట్ కానీ లేకపోతే ఇంకొక కార్ కానీ ఎవరో వచ్చి వాళ్ళని ఎంటైస్ చేస్తారు. ఏముంది, అప్పులో అప్పు, అవును, కట్టేద్దాం, చాలా అంటే ఇలాంటి సామెతలు చెప్తూ ఫైనాన్షియల్ కాన్సిక్వెన్సెస్ ని తెలుసుకోకుండా
రిపర్కేషన్స్ అంటే రేపు మనం ఆర్థికంగా మన ఊహలకి మన ఆలోచనకి మనం మీట్ అవుతామా లేదా మ్యాచ్ అవుతుందా లేదా అన్నటువంటి రియాలిటీకి దూరంగా వీళ్ళు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్కి ఈ యొక్క లాభస్థానంలో ఉన్నటువంటి రాహు ప్రేరేపిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఓ సో మిమ్మల్ని ఒక మాయలోకి తీసుకెళ్తాడు. ఏ మాయలోకి తీసుకెళ్తాడు? ఆల్రెడీ ఒక కారు ఉంది, రెండో కారు, 2 ఉన్నాయి, 4. సో దేన్నైనా కానీ రాహువు ఎక్స్పాండ్ చేసేస్తాడు మేడం, గుర్తుపెట్టుకోండి. దేన్నైనా కానీ రాహు ఒకటిని 2 చేస్తాడు, రెండింటిని 10 చేస్తాడు. సో రాహువుకి ఆ లక్షణం మీద కంట్రోల్ ఉండదు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అర్థమైందా? ఎట్ ద సేమ్ టైం రాహువు లక్షణం ఏంటి? ఈజ్ అ వెరీ బ్రేవ్ అండ్ కరేజ్. ఇలాంటి మాయలో ఉన్నప్పుడు ఈ యొక్క కరేజ్, ఈ యొక్క ఉత్సాహం కానీ ధైర్యము సాహసం కూడా యాడ్ అయినాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మాయకి ధైర్యము ఉత్సాహము లక్షణాలు. ఎందుకు అంటే మేషరాశి వాళ్ళకు ఉండేటువంటిది ఏంటంటే వాళ్ళ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం పని చేసినా కానీ వెనక ముందు ఆలోచించకుండా ఫస్ట్ పని స్టార్ట్ చేసి తర్వాత పరిణామాలు లెక్కలేస్తారు వాళ్ళు. ఓకే, సో వాళ్ళకి సహజ సిద్ధంగా ఉన్న గుణం ఏంటి? దే ఆర్ వెరీ ఇనిషియేటివ్. దేన్నైనా తొందరగా చొరవ తీసుకొని ఇనిషియేట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మీద వాళ్ళు పూర్తిగా ఒక ఆత్మవిశ్వాసంతో ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి దృక్పథంతోనే ముందుకు వెళ్ళిపోతారు. మరి ఈ రాహు ఏం చేస్తాడు? వీళ్ళకి రాహువు ఒక మాయలో పెడతాడు. రాహు అంటేనే ఒక డెల్యూజన్. మీకు పొగ లాంటి గ్రహం అది. రాహు అంటేనే ఒక పొగ. సో ఒక మాయలో డెల్యూజన్లో మీకు ఆచరణకు సాధ్యం కానివి, మీరు కోరుకునేది మీకు దక్కినా నిరుత్సాహాన్ని ఇస్తాడు, దక్కకపోయినా నిరుత్సాహాన్ని ఇస్తాడు. సో మీరు కోరుకుంటుంది ఏంటి? ఆబ్జెక్టివ్ సక్సెస్, మెటీరియల్ సక్సెస్ కోరుకుంటున్నారు, ఇది లాభస్థానం నుంచి. కానీ అవి మీకు దక్కేలాగా చేస్తాడా? మీరు దేన్ని కోరుకుంటారో దాని నుంచి మిమ్మల్ని దూరం చేస్తాడండి. సో దానివల్ల ఏమొస్తుంది? నిరుత్సాహం వస్తుంది, ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ వస్తుంది. సో మనకి ఏ మేషరాశి వాళ్ళకి స్పెషల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే 21వ తారీఖు మే మొన్న ఈ గడిచిన 6 నెలల నుంచి మీరు చూసుకుంటే వీళ్ళు ఇదే ప్రాసెస్లో ఉంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మా బెస్ట్ ఫ్రెండ్ ఒకతను మీడియాలో ఉన్నాడు. అతను కూడా మేషరాశి. సాధారణంగా ఒక 1.5 lakh శాలరీ ఉంటుంది. సో అతనికి సంస్థలో ఈగో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మేనేజ్మెంట్తో ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి ఆయన బాగా హర్ట్ అయిపోయి నేను ఎట్టి పరిస్థితుల్లో దీనికంటే బాబు ఛానల్ కానీ బాబు మీడియాని క్రియేట్ చేసి ఇక్కడున్న స్టాఫ్ని మొత్తం నా దగ్గర ఉద్యోగం పెట్టిస్తానని ఒక సంకల్పం కోరుకున్నాడు. ఎగ్జాక్ట్లీ మేలో కోరుకున్నాడు. నాకేం చెప్పాడు? నా జాతకం చూడు ఫస్ట్, నా జాతకంలో అది ఉందా లేదా అంటాడు. ఆయనకి నడుస్తుంది రాహు అంతర్దశ. ఓకే, అంతర్దశ నడుస్తుంది ఇప్పుడు. వద్దు, ఇప్పుడు కొంచెం టఫ్ టైం ఇది, అనవసరంగా ఈ మాయలోకి వెళ్ళదు అని చెప్పాను. సో ఈ మాయలో నుంచి రియాలిటీలోకి వచ్చి దాన్ని ఏదైనా సాధించుకోవడానికి ఏదైనా పరిహారం ఉంటే చెప్పమని చెప్పాడు. సో ఈ రాహు యొక్క దశాకాలంలో ఆయన టార్గెట్ పెట్టుకుంది ఎప్పటి వరకు? దసరా కల్లా నేను ఎస్టాబ్లిష్ చేసేస్తాను. సుమారు 12 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మేడం ఆయన ప్లాన్, ఆయన ప్రాజెక్ట్ కి. ఆయన జీతం ఎంత? 1,50,000 వేసుకోండి. భార్య నుంచి కూడా పెద్ద ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. సో తను ఛాలెంజ్ గా తీసుకొని అన్ని రకాల ప్రయత్నాలు చేసి సుమారు అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఒక 10 లక్షల వరకు ఈ యొక్క గడిచిన ఈ 6-8 నెలల్లో ఖర్చు పెట్టాడు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. ఉల్టా అప్పులైనాయి. కానీ మొన్న దసరా అయిపోయింది కదా, దీపావళి కూడా అయిపోయింది కదా. మీకు సతీలీలావతి సినిమాలో చూసారా? కమల్ హాసన్ చెప్తాడు ఎవరి హీరో వాళ్ళ భార్యకి, మా ఆయన రాలేదు అని ఏడుస్తుంటది. ఎందుకమ్మా ఏడుస్తావు? దీపావళి వస్తుంది కదా వచ్చేస్తుంటది. ఆమె ఫ్రస్ట్రేషన్ లో దీపావళికి రాకపోతే ఎప్పుడు వస్తాడు అంటుంది. బట్ దసరాకి రాకపోతే ఎప్పుడు వస్తాడంటే దీపావళికి వస్తాడని చెప్తాడు నేను సర్కాస్టిక్ గా. ఇప్పుడు దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, మళ్ళీ దీపావళికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు నేను చెప్పా, బాబు నువ్వు అడిగింది 2025 దసరానా లేకపోతే ఏ దసరా అయినా అని అడిగాను. మీరేంటి సార్ ఇట్లా అంటారు అన్నాడు. ఇప్పుడు వద్దు అని చెప్పినా గానీ ఎంత రిస్క్ తీసుకుంటారు చూడండి. ఇది నేను అందరు మేషరాశి వాళ్ళు ఇలా చేస్తారని నేను చెప్పను. కానీ మేషరాశి వాళ్ళకి రాహు యొక్క ప్రభావం లాభస్థానంలో ఖచ్చితంగా దే విల్ బి ఎంటైజ్డ్ టు బికమ్ రిచ్ అండ్ లగ్జరియస్. సో ఇది వాళ్ళకి ఇన్స్పిరేషన్ నుంచి వచ్చిందా, ప్రొవొకేషన్ నుంచి వచ్చిందా, ఇన్సల్ట్స్ నుంచి వచ్చిందా? ఓవరాల్ గా ఏంటంటే మన చుట్టుపక్కల పరిస్థితులు, వ్యక్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరన్నా కావచ్చు. సో ఆల్రెడీ రాహు అంటేనే ఒక మాయ. మీకు మాయ సభలో దుర్యోధనుడి కథ చెప్తారు సారా, ఇవాళ అలాంటి స్టేజ్లో ఉంటారు మేషరాశి వాళ్ళు. రాహు యొక్క ప్రభావం వల్ల ఈ లాభస్థానంలో అలా ఉంటారు, అన్ని కనపడతాయి.
కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముండదు, ఎండమాముల్లాగా. ఓకే. సో ఈ 21వ తారీఖు నుంచి మేషరాశి వాళ్ళని చెక్ చేసుకోమనండి. ఎంత డబ్బు నష్టపోయారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత క్లారిటీ ఉంది, మీకు ఎంత క్లారిటీ అంటే స్పష్టత ఉంది, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అన్నది ఆలోచిస్తున్నారా, లేకపోతే ఎంత ఎంతూజియాజం ఉంది అంటే చేసేసేయాలి సాధించాలి. ఈ చేసేయాలి అనే అసహనము మేషరాశి వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. అది 10 మందిలో 10 మందికి ఉంటుంది. సో అసహనము మాయ రెండు ఏమైనాయి వీళ్ళని ఒక కియాటిక్ అట్మాస్ఫియర్ అంటే ఎటు కాకుండా అంటే ఇప్పుడు మీకు ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసినప్పుడు ఒక ల్యాండింగ్ డెస్టినేషన్ ఉంటుంది, అది కాకుండా మీరు ఎక్కడో ఫారెస్ట్ లోనో డెజర్ట్ లోనో ల్యాండింగ్ అయితే ఎట్లుంటుంది, అటువంటి పీరియడ్ నడుస్తుంది అని చెప్తున్నా మీకు. సో మీరు రాహు ఏ రాశి వాళ్ళకైనా తీసుకోండి మేడం, రాశి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఇంకో చిన్న హింట్ కూడా ఇస్తారు. మేషరాశి వాళ్ళకి ఒకవేళ రాశిలోనే రాహు ఉన్నాడు అనుకుందాం, లేదా మేష లగ్నంలో రాహు ఉన్నాడు అనుకోండి, వీళ్ళు జీవిత కాలం వీళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారు, అన్ని రకాల సాధన, అన్ని రకాల ఎఫర్ట్స్ పెడతారు. కానీ జీవితకాలం రాహు లగ్నంలో కానీ రాశిలో కానీ ఉంటే అసంతృప్తికి ఆయన ఒక పీఠం వేస్తాడని చెప్తారు. అంటే యూ విల్ బి డిస్సాటిస్ఫైడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ టు బికమ్ రిచ్ అండ్ లగ్జరియస్. అప్పుడు లాస్ట్కి ఏమవుతుంది, అదే ఇప్పుడు యంగర్ జనరేషన్ అనుకోండి, ఐపీఎల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆన్లైన్ బిడ్డింగ్ అంటున్నారు, ఆన్లైన్ గేమ్స్ అంటున్నారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి ప్రొవోక్ అవుతున్నారు చెప్పండి? వీళ్ళందరూ ఒక మాయలో నుంచి డబ్బు సంపాదించడానికి ప్లే చేస్తున్నారు. అంటే టెక్నాలజికల్, గుర్తుపెట్టుకోండి. రాహువు ఒక గ్రాస్పింగ్ అన్నమాట. రాహు దేనైనా గ్రాస్ప్ చేసేస్తాడు, అటెన్షన్ లాగేస్తాడు, అందరు అటెన్షన్ తన వైపు లాగేసుకుంటారు. అందుకే చూడండి రాహు ప్రభావం ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా స్టాక్ మార్కెట్ లోకి వెళ్తారు. లేదు, సినిమా యాక్టర్లు ఉంటారు, సినిమా యాక్టర్స్ కానీ, మీడియాలో కానీ, లేకపోతే పొలిటికల్. వీళ్ళు ముగ్గురు ఎప్పుడు అంటే రోజు టీవీలో వచ్చేవాళ్ళు, పేపర్లో వచ్చేవాళ్ళు వీళ్ళే. అవునా కదా? ఇప్పుడు సినిమా యాక్టర్లు వాళ్ళ గురించి డిస్కస్ చేస్తారు, స్పోర్ట్స్ కానీ లేకపోతే ఏదైనా గ్లామరస్ ఫీల్డ్ మీడియా అనుకోండి, అవునా? మూడో ఫీల్డ్ ఏంటి? పాలిటిక్స్. సో రాహువుకి గుర్తుపెట్టుకోండి, ఈ లాభస్థానంలో మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు హిందీలో ఒక సేయింగ్ ఉంది, జబ్ గీ సీది ఉంగ్లీసి నై నిక్లీ తో టడి ఉంగ్లీసే నికాలు అంటారు. మనం నెయ్యి తీసేటప్పుడు సూటిగా మనం వేలుగా పెట్టి తీసినప్పుడు రానప్పుడు వంచి తీయడం అన్నది కూడా రాహువే. ఏంటి? కరప్టెడ్, మ్యానిపులేటర్, స్పెక్యులేటివ్, కాన్స్పిరసీ. అంటే ఎన్ని మంచి లక్షణాలు ఇస్తాడో అన్ని దుర్మార్గపు లక్షణాలు కూడా ఇస్తాడు. అంటే మీరు సంపాదనని పెంచుకోవడం కోసము ఇన్వెస్ట్మెంట్ చేసి అది ఎక్కడైనా బ్లాక్ అయినప్పుడు మీరు ఇంకొక దుర్మార్గపు ఆలోచనలకు వెళ్లకుండా చూసుకోవాలి. లేదా మన చుట్టుపక్కల ఉన్న దుర్మార్గులు ఉన్నారంటే వాళ్ళతో మనం చేతులు కలపకుండా చూసుకోవాలి. అంటే ఏంటి? మ్యానిపులేటివ్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఎదగాలి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మా ఫ్రెండే చెప్పా కదా, ఇప్పుడు అతను ఇంకొక రకంగా ఆలోచిస్తున్నాడు, నాకు ఎవడో క్షుద్ర పూజలు చేశారు, నాకు ఎవడో బ్లాక్ మ్యాజిక్ చేశాడు, నన్ను ఎదగకుండా చేశాడని చెప్పి ఒక డెల్యూజన్ అనమాట. ఇప్పుడు నీ వల్ల నీ ఆర్థిక స్తోమతకి నువ్వు ఆఫీస్ లో పడ్డ అవమానానికి ఏమైనా రిలేటివిటీ ఉందా? కాకపోతే ఇంకో కంపెనీలో చేరారు, ఎవరన్నారు, బాగా అనుభవం ఉంది, మంచి మంచి చాతుర్యం కూడా ఉంది అతనికి. ఇంకొక ఛానల్కి వెళ్ళాలి లౌక్యం ఉందా? నేను ఈ ఛానల్ తలదనే ఛానల్ పెడతానంటే అర్థం ఉందా చెప్పండి? సో మాయ గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంటల్ ప్రొవోకేషన్ లో మాయ. ఆ మాయలో మీ యొక్క ఆచరణ, మీ యొక్క థింకింగ్ అట్ ద సేమ్ టైం అది వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ ఏంటి అంటే ఒక్క మార్గంలో వెళ్ళైనా అనుకున్నది సాధించాలి, వ్రతం జరిగిన ఫలితం తగ్గాలి అని ఒక సామెత చెప్పుకుంటారు. ఇది మేషరాశి వాళ్ళు గమనించాలి. రెండోది కేతు యొక్క స్థానం కూడా మేషరాశి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు. చాలా మందికి చూడండి వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, లేకపోతే చాలా మంది పిల్లలు పుట్టి చనిపోతున్నారు, లేదా కొంతమంది పిండం ఎదుగదు అంటే డెవలప్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళకి అబార్షన్స్ అయిపోతున్నాయి. ఈ పంచమ భావంలో ఉన్నటువంటి కేతువు ఇటువంటి ఆరోగ్యపరమైనటువంటివి అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కి కూడా కారకుడు అవుతాడు అని శాస్త్రంలో ఉంటుంది. సో కాబట్టి కేతువు యొక్క లక్షణాన్ని కూడా వీళ్ళు గమనించాలి. కేతువు ఈవెన్ సింహరాశిలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎక్కువగా గతంలో వీళ్ళు ఎన్నో తీర్థయాత్రలకు వెళ్ళాలి, ఎన్నో మొక్కులు ఉంటాయి, అవన్నీ కూడా రిలేటెడ్ టు ఫ్యామిలీ ఉంటాయి మేడం. మహిళలకు ముఖ్యంగా మహిళలకి ఫ్యామిలీ డెవలప్మెంట్, ఫ్యామిలీ హార్మోనీ వీటికి సంబంధించింది కేతువు. ఎందుకంటే కేతువు చాలా ధార్మిక పరమైన గ్రహం, స్పిరిచువాలిటీ, మిస్టికల్, ఇంట్యూషన్ బేస్డ్. అండ్ అట్ ద సేమ్ టైం కేతువు యొక్క గొప్ప లక్షణం ఏంటంటే కేతువు ఏదైనా ఒక విషయం మీద సంకల్పం కోరుకుంటే వాళ్ళకి ఆ సంకల్పం నెరవేరే వరకు వాళ్ళ యొక్క ఏకాగ్రత దాని నుంచి జరగదు. అంటే అపారమైన దక్షత. అంటే మీరు చూడండి రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు చూడండి,
వాళ్ళకి ఎవరైనా మేషరాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటే వాళ్ళకి రీసెర్చ్ స్కాలర్స్ గా మంచి గుర్తింపు వస్తుంది. ఉమ్, ఒకవేళ మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా మ్యాథమెటిషియన్ అంటే గణిత శాస్త్రానికి సంబంధించిన అభ్యాసం చేస్తూ ఉమ్, వాళ్ళందరూ ఏమన్నా గతంలో ఏమైనా గుర్తింపు రావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇప్పుడు గుర్తింపు వస్తుంది. ఒకవేళ స్పోర్ట్స్ తీసుకున్నారు అనుకోండి మీరు, చెస్ గేమ్ కి సంబంధించింది సార్, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సో పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళైతే, ముఖ్యంగా మహిళలకి ఇది, పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళకైతే మంచి హోదా వస్తుంది. అంటే అదర్ దాన్ చూడండి ఫర్టిలిటీ ఇష్యూ తప్ప, ఫర్టిలిటీ ఇష్యూలో మాత్రం మనం పాజిటివ్గా చెప్పలేము. ఉమ్, కానీ మీరు చూడండి సోషల్ గ్లామర్, బికమింగ్ పాపులర్, బికమింగ్ ఐడెంటిఫైడ్ పర్సన్ అండ్ ట్రైంగ్ టు గెట్ అటెన్షన్ ఫ్రమ్ ద వరల్డ్, ఉమ్. ఈ విషయాల్లో మాత్రం పంచమ భావంలో ఉన్నటువంటి కేతు వీళ్ళకి అద్భుతమైన గుర్తింపుని ఇస్తాడని మాత్రం గ్యారంటీ చెప్పచ్చు. ఉమ్. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరిలో భార్య రాహు ప్రభావంతో ఉంటే, భర్త కేతు ప్రభావంతో ఉంటే ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటారు? అంటే ఎలా? అంటే వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు వైఫ్ వచ్చేసి ఎక్కువ ఆలోచనలతో, మాయలో ఏదైనా చేసేయాలి, లేకపోతే మనకి లగ్జరీగా బతకాలి. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? ఇదే కదా, అవును. మాయ పెడుతుంది రాహు అని. ఎక్కువ ప్రభావం, రాహు ప్రభావం భార్యకున్న ఫ్యామిలీ ఎలా ఉంటుందంట? ఇదేదో మీ పర్సనల్ క్వశ్చన్ లాగా ఉంది. కాదు, మామూలుగా మీరు రాహు ప్రభావం మగవాళ్ళ మీద చూపించారు ఇప్పుడు వరకుని, కేతు ప్రభావం వచ్చి ఆడవాళ్ళ మీద చూపించారు. నేను ఇది ఉల్టా అడుగుతున్నాను. అయితే కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళు భార్యాభర్తలే అనుకుందాం. ఉమ్, మేషరాశిలో పుట్టిన భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఉమ్, సో ఈ టైంలో వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే మెయిన్ వాళ్ళకి, నేను అందుకే చూడండి ప్రతి ప్రోగ్రాంలో స్వభావం ఎందుకు చెప్తాను, ఉమ్, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నది మీకు అవగాహన ఉంటే పరిణామాలు ఏంటో మీకు తెలుస్తాయి. ఉమ్, You will know the consequences. So when you are unaware of the fundamentals, what you are doing, what you are supposed to do, what you are not supposed to do, ఉమ్, when you are completely ignorant, the consequences always dominates you. ఇప్పుడు వీళ్ళకి జరిగేది అదే. వీళ్ళ ఈ ఎంతూజియాజం వల్ల పంచమ భావం అంటే ప్రేమ మేడం. మీకు ప్రపంచంలో దొరికే ప్రేమ ఉంటుంది చూడండి, ఉమ్, ప్రొఫెషనల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, సోషల్లీ కూడా కావచ్చు. ఉమ్, ఈ ప్రేమ భావాన్ని ఇచ్చేటువంటి భావం జ్యోతిష్ శాస్త్రంలో పంచమ భావం ఉంటుంది. అంటే ఏ చంద్ర లగ్నాత్ చూసినా, మనం లగ్నాత్ చూసినా పంచమ భావం నుంచి వాళ్ళకి ప్రేమ దక్కుతుంది. ఇక్కడ చూడండి కేతు ఉన్నాడు వాళ్ళకి, మేషరాశిలో వాళ్ళకి. సో ఒకటి పాసిబిలిటీ ఏముండొచ్చు అంటే జీవిత భాగస్వాములు విడిపోయిన వాళ్ళు, లేకపోతే కోర్టు కచేరీలు ఇంకా నడుస్తున్న వాళ్ళు, ఉమ్, కోర్టు దాకా వచ్చి కూడా కొన్ని కాంప్రమైజ్ అయిపోయి ఉంటాయి చూడండి. ఉమ్, సో వాళ్ళకి మళ్ళా రీకన్స్ట్రక్టివ్ అంటే రీకన్సిడరేషన్ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే వీళ్ళు మళ్ళా మనస్తాపం చెంది కోర్టు వరకు వెళ్ళి, ముస్లిమ్స్ అయితే త్రిబుల్ తలాక్ తెలుసు కదా మీకు, అవును. అది ఇప్పుడు బ్యాన్ చేశారు ఇండియాలో. సో మనసు మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది మేడం. ఇది ఒక గొప్ప లక్షణం. ఎందుకంటే కేతు సింహరాశిలో ఉన్న అన్ని ద్వాదశ భావాల్లో మోస్ట్ పవర్ఫుల్. ఉమ్, కాకపోతే కేతు రాహువుల గురించి నేను చెప్పా కదా, అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. ఉమ్, ఇప్పుడు కోర్టు డైవర్స్ ఇచ్చినా కానీ వీళ్ళిద్దరు పక్క క్యాంటీన్ లో కూర్చొని భోజనం చేసి జడ్జి గారికి షాక్ ఇచ్చేటువంటి జాతకాలు కూడా నేను చూశాను రాహుకేతువులు. అబ్బో. జడ్జి గారి షాకు, ఇదేంటి ఇప్పుడు కోర్టులో డైవర్స్ తీసుకుంటే బయట కూర్చొని ఇద్దరు క్యాంటీన్ లో బిర్యానీ తింటున్నారు. అలాంటివి కూడా జరుగుతాయి. అన్ప్రెడిక్టబుల్ మేడం. రాహుకేతువులు అంటేనే మీరు ఏ జ్యోతిష్యుడు అని అడగండి, రాహు మహర్దశ, కేతు అంతర్దశ. నేను అందుకే చెప్పా చూడండి, రాహు ఇస్ అ కింగ్ ఆఫ్ కలియుగ, కేతువు ఇస్ అ మాంక్ ఆఫ్ కలియుగ. ఉహుం, అంటే కలియుగానికి రాజు. కలియుగం అంటే ఏంటి మేడం? డబ్బు, కీర్తి. ఉమ్, కీర్తి ప్రతిష్టలు, డబ్బు కాకుండా ఇంకేముంది చెప్పండి? అంతే. ఏ యుగంలో అయినా ఇవే ఉన్నాయి. ఉమ్, ఉమ్, సో డబ్బు, కీర్తి ప్రతిష్టలను ఇచ్చేటువంటి వాడు, ఆ ఇచ్చేటువంటి మాయలో పెట్టేవాడు రాహు అయితే, కేతు ఏం చేస్తాడంటే వాటి నుంచి సెల్ఫ్ రియలైజేషన్తో మీరు దాని నుంచి డిటాచ్డ్గా ఉండి ఈ భౌతిక సుఖ సంతోషాలన్నింటికి దూరంగా ఉంటూ ఒక ఆధ్యాత్మిక భావనలో, ఆధ్యాత్మిక చింతనతో జీవితం గడిపేటువంటి లక్షణాలు ఇచ్చేవాడు కేతు. ఉమ్, సో ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళకి ఈ మెటీరియలిస్టిక్ థింకింగ్ ఏదైతే ఉంటుందో భార్యాభర్తల మధ్యలో, అది రీకన్స్ట్రక్షన్ లేకపోతే మోడిఫికేషన్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఈ యొక్క దశాకాలంలో, ముఖ్యంగా మొన్న గడిచిన 21వ తారీఖు మే నుంచి సుమారు 18 నెలలు. ఓకే. సో వీళ్ళకి భార్యాభర్తల మధ్యలో ఎవరు డామినేటింగ్ ఉన్నా, వైఫ్ డామినేటింగ్ ఉన్నా, హస్బెండ్ డామినేటింగ్, ఎవరు డామినేటింగ్ ఉన్నా కానీ ఎందుకంటే ఇప్పుడు రాహుకి ముఖ్యంగా లాభస్థానం చెప్పాను కదా, ఉమ్, మేషరాశి వాళ్ళకి మళ్ళా ఈ డిసెంబర్ ఎండింగ్ నుంచి వాళ్ళకి మళ్ళా ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఇది కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మేషరాశి వారికి. మేషరాశి వాళ్ళకి ప్రథమ భాగం ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఓ, సో కాబట్టి ఈ ఏలినాటి శనిలో వాళ్ళకి ఏం చెడు జరిగిపోతుంది అన్నది మళ్ళీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూసుకోవాలి తప్ప, కేవలం ఏలినాటి శని, సప్తమ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనగా మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. ఓకే. అయితే మేషరాశి వాళ్ళకి ఇంకొక సూచన ఏంటంటే,
వీళ్ళ వ్యక్తిగత జాతకంలో శని యొక్క స్థానాన్ని బట్టి వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ, ఆర్థిక పరమైనటువంటి లాభాలు ఉంటాయి. ఉమ్, కలియుగంలో 2 గ్రహాలు శాసిస్తాయి మేడం. ఒకటి శని, 2 రాహు. ఉమ్, ఈ శని ప్రభావం బాగుంది అనుకోండి, మీకు ఆర్థిక స్తోమత ఒక రకంగా ఉంటుందని జ్యోతిష్యం చెప్తుంది. ఓకే. ఒకవేళ శని అనుకూలత లేదు, ప్రతికూల వాతావరణంలో ఉంటే సంపాదించిన డబ్బు నిలబడదు, లేదా మీకు సంపాదనకి అసలు యోగ్యమే ఉండదు. ఉమ్, ఇది శాస్త్రంలో రాసినటువంటి విషయాలు ఇవి. ఉమ్, సో కాబట్టి ఏలినాటి శని ప్రభావాన్ని మీ వ్యక్తిగత జాతకంలో శని యొక్క స్థానాన్ని అట్ ద సేమ్ టైం చెప్పాను కదా, ఒకవేళ లగ్నంలో గనుక రాహువు ఉండి, ఒకవేళ రాశి రీత్యా ఉమ్, లగ్న రీత్యా మేషరాశి వాళ్ళకి, మేష లగ్నం వాళ్ళు చూసుకుంటే ఈ నేను చెప్పిన ఇవన్నీ కూడా చాలా చాలా యాప్ట్గా పనిచేస్తాయి. అయితే గమనించాలి ఏంటంటే, రాహుకేతువులతోని మిగతా గ్రహాల యొక్క సమన్వయం, అంటే మిగతా గ్రహాల అసోసియేషన్ లేని వాళ్ళకి నేను చెప్పింది. ఇప్పుడు రాహుతోని గురువు కలిసి ఉన్నాడు, గురుచండాల దోషం ఉంది, లేకపోతే రాహుతోని రవి కలిసి ఉన్నాడు, చంద్రుడు కలిసి ఉన్నాడు, చంద్రుడితో పాటు కుజుడు కలిసి ఉన్నాడు అంటే మాత్రం నేను చెప్పిన విశ్లేషణ వర్తించదు. ఉమ్, రాహుకేతువులు మాత్రం కేవలం వాళ్ళకి లగ్నం నుంచి సప్తమంలో ఇద్దరు మాత్రమే ఉండి సమసప్తమంలో ఉంటే నేను చెప్పినటువంటి అనాలిసిస్ మొత్తం వాళ్ళకి వర్తిస్తుంది. నాగనాథ్ గారు, ఈ రాహుకేతువులు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది శ్రీకాళహస్తి. అందరూ వెళ్ళి అక్కడ పూజలు అవి చేయించుకుంటూ ఉంటారు కదా. అంటే జీవిత కాలంలో ఒక్కసారి ఆ పూజ చేయించుకుంటే సరిపోతుందా? వీళ్ళకి ఏమన్నా పరిహారాలు చెప్తారా? యాజ్ ఏ ఆస్ట్రో సైకాలజిస్ట్ గా మీరేం చెప్తారు వీళ్ళ కోసం? నేను చెప్పేది అనుభవంతో చెప్తాను మేడం, చెప్పండి. మళ్ళీ మీరు హట్ అవ్వద్దు. అవము చెప్పండి. జనరల్ గా సర్పదోషం, కాల సర్పదోషం, అస్ఖలిత కాల సర్పదోషం ఎన్ని ఉంటాయి. ఉమ్, వాళ్ళు ట్రెడిషనల్లీ రాహుకేతువులకి హోమం చేయించుకుంటారు, జపము అవన్నీ, అంటే వాళ్ళ సాంప్రదాయబద్ధంగా అన్ని పూజలు చేయిస్తారు. అవును. అయితే చాలా మందికి ఏంటంటే, వాళ్ళకి అంతర్దశలు వచ్చినప్పుడల్లా, రాహు అంతర్దశ కానీ కేతు అంతర్దశలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఏమైనా ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా, ఉమ్, కొంచెం ఏమన్నా వాళ్ళకి ఇంకా కొంచెం హార్మ్ఫుల్ గా ఉన్నా కానీ మళ్ళీ వెళ్ళి చేయించుకుంటారని కూడా తెలిసింది. అవును. కానీ ఒక విషయం గుర్తించండి, ఏంటంటే మనకి జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి రకరకాల గ్రహస్థితులు, వ్యక్తిగత జాతకాన్ని చూసుకున్నా, గోచారాన్ని చూసినా, కేవలం మనకి సంప్రదాయబద్ధమైనటువంటి సూచనలు మాత్రం ఇవ్వలేదండి. ఉమ్, ఇంకా లోతుగా విశ్లేషిస్తే, రాహు అంటే ఇందాక ఏమని చెప్పాను, మాయ. మాయ. అవునా? తలకాయ మాత్రమే ఉంటుంది రాహుకి, కేతువుకి తలకాయ ఉండదు. ఉమ్, సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఉమ్, ఫస్ట్ రాహు కేతు అంటే మన శరీరంలో, ఎందుకంటే ఈ నవగ్రహాలన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి అని చెప్పి జ్యోతిష్యం చెప్తుంది. ఉమ్, సో రాహు యొక్క ప్రభావాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఒక మాయలో ఎప్పుడు ఉంటాం మేడం? వెన్ యు ఆర్ ఇల్లాజికల్, ఇర్రాషనల్, ఓన్లీ దెన్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ యు ఆర్ ఇన్ టు ద డెసెప్టివ్ ఎమోషన్, సెల్ఫ్ డెసెప్టివ్ ఎమోషన్. అంటే మనం ఆత్మవంచన చేసుకునేటువంటి ఒక స్థితిలో ఉంటాం. ఉమ్, కానీ రాహు సమస్యలు వచ్చిన వాళ్ళందరికీ జ్యోతిష్యంలో ఉన్నటువంటి పరిహారం ఏంటి? అమ్మవారికి పూజ చేసుకోండి అని చెప్తారు. ఉమ్, అవునా? అమ్మవారి పూజ చేయండి, అమ్మవారికి పూజ చేసుకుంటే మీకు ఇది అవుతుంది. లేదా కాలభైరవుడికి కూడా చేసుకోమని చెప్తారు. ఉమ్, అదే కేతు బాగోలేదనుకోండి, గణపతి హోమం చేసుకోమని చెప్తారు, గణపతిని ఆరాధించమని చెప్తారు. ఉమ్, రాహువు అంటే మీకు అమ్మవారికి, కాళీమాతకి ఎందుకు చెప్తారు చెప్పండి? మీ శరీరంలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది మేడం, ఉమ్, అందరికీ ఉంటుంది, మనుషులకి. ఉమ్, ఈ ఎలక్ట్రిసిటీ అన్న పదం ఎందుకు వాడారంటే, ఎలక్ట్రిసిటీ అంటే ద సైంటిఫిక్ టర్మ్. అది సైన్స్ ప్రూవ్ చేసింది ఏంటంటే, మన బాడీలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అది మీరు ధార్మికంగా, రిలీజియస్ అంటే మతపరమైనటువంటిది, లేకపోతే జ్యోతిష శాస్త్రపరమైనటువంటి యాంగిల్లో చూస్తే ఉమ్, దాన్ని శక్తి అంటారు. ఉమ్, అంటే ఆ సాక్షాత్తు కాళీమాత ఎక్కడుంది? శక్తి రూపంలోనే ఉంది. ఉమ్, నువ్వు అశక్తుడు ఎప్పుడు అయిపోయావు? నువ్వు మాయలో ఉన్నప్పుడు అయిపోయావు. ఓకే. అర్థమైందా మేడం? మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు పూర్తిగా విశ్వసించుకోలేదంటే, మీరు కానప్పుడు మీ మీద ఆత్మవిశ్వాసం పోతుంది. మీరు కానప్పుడు అంటే ఏంటి? మనం ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు మన ఇండివిజువాలిటీ ఏమవుతుంది? జీరో. శూన్యం అయిపోతుంది. ఉమ్, సో కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మన ఎనర్జీని మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. రాహువు కేవలం తలకాయ, తెలుసు కదా, రాహువు కోరికలు, ప్రతిదీ తినేసేయాలి, లాగేసుకోవాలి, అన్ని నాకే అనే నాకే. స్వార్థం ఉంటుంది. కాబట్టి రాహువుకి అందుకే చూడండి, ఎంత తిన్నా కానీ జీర్ణించుకోవడానికి అతనికి శరీరం లేదు, కేవలం తలకాయ మాత్రమే ఉంది. ఉమ్, అంటే కక్కుర్తి ఉంది, కానీ ఆ కక్కుర్తిని తీసుకువెళ్ళి ఎక్కడ పెడతాడు? శరీరమే లేదు కదా, అవును. ఒక తలకాయ తప్ప. సో దీన్ని మనం భౌతికంగా ఎలా అర్థం చేసుకోవాలి? రాహుకేతువులకు మనం ఎందుకు సాంప్రదాయబద్ధమైనటువంటి విలువలు పాటిస్తాము అంటే, ఒక విషయాన్ని గమనించాలి. మన మనసు మన శరీరంతో ఉంటుంది కదా? ఉమ్, ఉమ్, ఉండదు. 99% మన మనసు మన శరీరంతో ఉండదండి. మీరు చూసుకోండి, మీ అంబిషన్స్ తోని, గోల్స్ తోని, రెస్పాన్సిబిలిటీస్, మీ ఈఎంఐలని, టెన్షన్లని, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో అన్నిట్లో కూడా ముక్కలు అయిపోయి ఉంటుంది మీ మనసు. ముక్కలు అంటే ఏంటి? ఎనర్జీ అంతా కూడా స్కాటర్ అయిపోయి ఉంటుంది.
ఓకే. నేను ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, మన ఈగో ప్రాబ్లమ్స్, ఆవేశం, కోపము, మనలో ఉన్నట్టు విచక్షణ లేకపోవడం, లేకపోతే మన ఆశయం ఇన్నిట్లో నిమగ్నం అయిపోయి ఉంటుందా లేదా? అవును. అవునా? Hmm. ఇప్పుడు వరల్డ్ కప్ నడుస్తుంది, లాస్ట్ ఓవర్‌లో ఎలా ఉంటది? టెన్షన్, ప్రపంచం అంతా టెన్షన్. కాళ్ళ మీద, మోకాళ్ళ మీద కూర్చొని చూస్తారా అసలు? ఉత్కంఠభరితంగా ఉంటది. చూస్తారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అవును. సో, రాహువు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేషరాశి వాళ్ళు, Hmm. రాహువు ఏం చేస్తాడంటే మీ మనసుని మొత్తం పటాపంచలు చేసేస్తాడు. ఓకే. మీ మనసుని ఎలా తెచ్చుకోవాలి మీ దగ్గరికి? మీ మనసు మీతో ఉంటుంది. కొంత ఒక 1% ఉంటదని నేను అనుభవంతో చెప్తున్నాను అందుకే. అవును. 1-2% మనసు మీ దగ్గర ఉంటుంది. 98% మీ మనసంతా కూడా బయట. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలంలో తిరుగుతూ ఉంటది. ఓకే. సో, దాన్ని ఎలా తీసుకురావాలి మన దగ్గరికి? Hmm. ఒక సింపుల్ టెక్నిక్. చెప్పండి. మనం జనరల్‌గా జపమాలలు అవన్నీ చేస్తుంటాం ఇంట్లో. నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను మేడం. ఇప్పుడు మీ దగ్గర మాల ఉంటే మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఇది. ఇప్పుడు చూడండి, నేను మీతో మాట్లాడుతున్నాను. నేను ఇది కౌంట్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకే. ఇది రోజు మీరు కౌంట్ ఏదో ఒక టైంలో Hmm. మీరు డైలీ ఒక మాలను పెట్టుకోండి. ఇట్లా జస్ట్ ఏదో ఒక ఒక మాల మాల. పెట్టుకొని Hmm. మీరు జస్ట్ ఇట్లా కౌంట్ చేస్తూ వెళ్ళండి. Hmm. మీరు కౌంట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? కాన్సంట్రేషన్ మిస్ అవుతుందేమో అని దాని మీదే ఉంటుంది. నో. మీరు Hmm. పని చేస్తుంటారు. మీరు ఇంట్లో కావాలంటే వంట చేసేటప్పుడు చెక్ చేసుకోండి. ఓకే. మీరు ఇంట్లో ఏదైనా ఒక పని చేసేటప్పుడు check వంట చేసేటప్పుడు జప చేస్తే నో, ఏముంటది అది గురువుగారు? జపం కాదు మేడం. ఆ? నేను అదే చెప్పాను. జపము అన్న పదం వాడలేదు. ఓకే. నేను ఏమన్నాను? జపమాల, ఓకే. మాల. ఇది రాళ్లతోనే పర్లేదు. ఇది రాహుకేతువులది కాబట్టి చూడండి, ఇవాళ నేను ఏం తీసుకొచ్చానో చూడండి. ఏ మెటీరియల్ సార్ అది? ఇది స్టోన్, ఇది స్కల్, ఇది స్కల్ టైప్ లో ఇది ఉంది. స్కల్, ఆ, ఇది స్కల్, ఇది Skull ఏ. స్టోన్. ఇది నాకు కాశీలో ఒక అఘోరి ఇచ్చాడు ఇది. అబ్బో. ఓకే. అదే. ఏమంటారు దాన్ని? ఆ మాలకి ఏమైనా పేరుందండి? ఏం లేదు, ఇది ఏం లేదు. మాల అంతే. ఓకే. ఓకే. దీన్ని పుర్రెమాల అని మనం పచ్చి తెలుగులో అనొచ్చు అంతే. సో, ఇక్కడ మీరు గమనించాల్సింది మేడం, మీరు జస్ట్ మీరు మాట్లాడుతూ ఇప్పుడు చూడండి, చాలా మంది ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళు ఇట్లా కౌంట్ చేస్తుంటారు మీరు మాట్లాడుతుంటే. అవును. అవును. Yes, ఈ కౌంటింగ్ వెనక మీకేదో మానవాతీత శక్తులు వచ్చేస్తాయి, మీరు అద్భుతాలు చేసేస్తారని ఏం ఉండదు మేడం. ఉమ్. మీరు ఎప్పుడైతే కౌంట్ చేస్తూ ఉంటారో Hmm. మీకు ఇది ఆక్యుపేషన్, దిస్ ఈస్ అ జాబ్, దిస్ ఈస్ వాట్ ఈస్ యు ఆర్ డూయింగ్ ఫిజికల్లీ. ఉమ్. దీనికి ఏ మంత్రాలు చంత్రాలు ఏం అవసరం లేదు. Hmm. మీరు ఇలా కౌంట్ చేస్తున్నా కొద్ది ఏమవుతుంది చెప్పండి? Hmm. స్పర్శ తెలుస్తుంది. ఫస్ట్ మీకు స్పర్శ తెలుస్తుంది, ఈ కౌంట్ తెలుస్తుంటది. అవును. మీరు ఎప్పుడైతే ఈ స్పర్శ కౌంట్ అన్నది మీరు రోజు ఏదో ఒక టైంలో చేయండి మేడం. ఈ టైం ఆ టైం అని ఏం లేదు. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఉమ్. మీరు కౌంట్ చేస్తుండండి. మీరు కాన్సన్ట్రేషన్ ఎప్పటి వరకు అయితే స్పర్శ మీద, నంబర్స్ మీద వస్తుందో ఆటోమేటిక్గా మీ మనసు వచ్చి మీ శరీరంలో దూరుతుంది. ఎక్కడో ఉన్న మనసు మీ శరీరం దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. అదే ఇట్స్ వెరీ కామన్ సెన్స్ థింగ్. మీరు ఎందుకంటే మేషరాశి వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఏదైనా ఒక అంబిషన్కి ట్రిగర్ అయ్యారంటే అది అచీవ్ చేసేవాడు రెస్ట్లెస్ ఉంటారు వాళ్ళు. ఎందుకు అంటే అగ్ని రాశి అది. సో, వాళ్ళకి సహనం ఉండదు. సహనం తక్కువ, వాళ్ళకి అయిపోవాలన్నమాట. అది అయిపోయినా పర్లేదు, నాశనం అయిపోయినా పర్లేదు, కానీ ఎఫర్ట్ చేస్తారు వాళ్ళు. అందుకే మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా అనుభవం నుంచే నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి బుధగ్రహం యొక్క గోచారంలోనే కాకుండా వ్యక్తిగత జాతకాలకు బుధుడు వీధికి ఉంటాడు ఓకే. మేషరాశి వాళ్ళు. ఉమ్. సో, వీరు చూడండి, ఈ యొక్క కౌంటింగ్ అన్నది ఎక్కడో ఉన్న మీ ఆలోచన అంటే ఏంటి మేడం? మనసుకు ఉండేది ఆలోచనే కదా. అంతే కదా. మనసు ఏదైనా పదార్థమా? ఇది మాలలాగా. సో, ఇది రెగ్యులర్ గా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఇది ఫస్ట్ ఇది అడిక్షన్ అవ్వాలి, ఓకే. వ్యసనం అవ్వాలి. స్మోకింగ్, ఆల్కహాల్ అడిక్షన్ ఉంటుంది చూడండి, అట్లా అప్పుడు ఏమవుతుందంటే మీ కామన్ సెన్స్ పనిచేస్తుంది మేడం. మీ ఇంగిత జ్ఞానం, మీ ఆలోచనల స్పష్టత. ఎప్పుడైతే మీ స్వాధీనంలో మనసు మీ శరీరం ఒకటైనప్పుడు ఉమ్. అప్పుడు మీ లోపల ఉన్నటువంటి ఎనర్జీ ఏమవుతుంది? ఆ అమ్మవారు ఎనర్జీ అంటే ఏంటి? శక్తి. ఉమ్. అది సంకల్ప రూపంలో, నిర్ణయ రూపంలో, మీ ఆలోచనల స్పష్టత రూపంలో భౌతిక ప్రపంచాన్ని శాసిస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఉమ్. లేదనుకోండి ఏం చేస్తుంది? రాహు మాయలో మీరు మీ మనసు ప్రభావితం అవుతారు. ఓకే. అర్థమైందా? సో, కాబట్టి రాహుకేతువుల యొక్క ప్రభావం కేవలం శ్రీకాళహస్తిలో వెళ్ళి ఒకసారి పూజ చేయించుకున్నాం, నమస్కారం పెట్టేసి వచ్చేసాం. మొన్న కూడా చూశారు కదా కార్తీక మాసంలో ఏమైందో. అవును. అక్కడ చూసాం మన టెంపుల్లో. ఉమ్. సో, గమనించాల్సింది అదొకటి. కేతువు కూడా ఏంటంటే, కేతువు కూడా ఒక సూచన ఏంటంటే, ఉమ్. కేతువు కూడా ఒకటే సూచన. మీరు దేని నుంచి అయితే ఎక్కువగా ఇష్టపడతారు, దేన్నైతే సాధించాలి, దేన్నైతే ప్రేమ పెంచుకుంటున్నారో, దేన్నైతే సాధించుకోవాలనుకుంటున్నారో అది మీకు దక్కకపోవడానికి కారణం ఎత్తుకోండి ఫస్ట్. ఉమ్. మీరు ఒకటి కోరుకుంటున్నారు మేడం, వ్యక్తుల వల్ల కావచ్చు, లేకపోతే సంస్థ వల్ల కావచ్చు, కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, దానికి వ్యతిరేకత ఉన్నప్పుడే ఈ కేతువు తొందరగా, అదే సినిమాది మన అదే సినిమా అల్లు అర్జున్ సినిమాది,
దేశం వదిలి సినిమాలో కోవై సరళ ఉంటది. అర్ధరాత్రి లేచి వచ్చి నాకు పట్టు చీర కొని లేదు, అది కొని, మీ అమ్మ కొనిచ్చావు, మీ అక్క కొనిచ్చావు, మీ చెల్లె కొనిచ్చావు మళ్ళీ వండుకుంటది. నాకెందుకు ఆమె ఏంటి అదే పట్టు చీర వాళ్ళ ఆయన కొనిచ్చుంటే ఆమె అక్కడ దాకా వెళ్ళకపోయేది, గ్రూప్ లో ఉండేది కదా, అవును. కులమనాలి వెళ్ళేది కాదు. అవును అవును అవును. సో మీరు దేనికైతే వ్యతిరేకంగా మీ మనసు తట్టుకోవడం మానేస్తుందో దాన్ని మీరు వైరాగ్యము ఆధ్యాత్మికత అనుకోవద్దు. ఓకే. సో ఆధ్యాత్మికత వైరాగ్యము అనేది మనకి కేతు వల్ల వస్తుంది. కానీ వ్యతిరేక సమాజం, వ్యతిరేక భావజాలం లేదా వ్యతిరేకపరమైనటువంటి పరిస్థితులు కుటుంబంలో వచ్చినప్పుడు దాన్ని మీరు వైరాగ్యమనో, ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడమో, లేకపోతే దాని నుంచి డిస్కనెక్ట్ అవ్వడం కన్నా నేను చెప్పినటువంటి ఈ ఫార్ములా ఒక్కటి వాడండి. ఓకే. జస్ట్ డైలీ ఒక 10-15 నిమిషాలు మీరు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కౌంట్ చేస్తూనే ఉండండి. దీనికి ఒక వ్యసనం లాగా చేసుకోండి. ఆటోమేటిక్ గా చూడండి. ఏమైనా ఎక్కడో మంత్రం ఉంటదండి దానికి? మంత్రం ఏం కూడా- ఉండదు. మంత్రం కూడా ఏం వద్దు మేడం. చేయాలి అది? ఇప్పుడు మంత్రం కూడా వద్దు, మంత్రం ఏమొద్దు. ఏమొద్దు మేడం. Just మీ counting. కామన్ సెన్స్ తెచ్చి కౌంటింగ్ మీద, సెన్స్ మీద పెట్టండి చాలు. అంతే, మనసుని మన ఆధీనంలో తెచ్చుకోవాలి. తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏమీ లేదు. మనసే అడుక్కుంటూ వస్తుంది, బాబు ప్లీజ్ ప్లీజ్ నాకు రాని అని. మేడం మనసుని మనం శాసించే స్టేజ్కి వెళ్ళిపోతాం మేడం. మనసుని మనం బతిమలాడే స్టేజ్కి రాము. యూ విల్ కాంకర్ యువర్ సెన్స్. గుర్తుపెట్టుకోండి, దాన్ని టెక్నిక్స్ ఇవన్నీ. ఓకే. సో మనం జపములంతా ఊరికే మనం వెనకబడి వాడికాళ్ళు వీడికాళ్ళు పట్టుకోవడం కంటే మన యాక్టివిటీలో ఉన్నప్పుడు మన మనసు ఆటోమేటిక్ గా మన దగ్గర ఉంటది. ఓకే. ఆ అవేర్నెస్ తో చేసే యాక్టివిటీ ఇది కౌంటింగ్. సూపర్. దీనికి మంత్రము తంత్రము ఏమీ అవసరం లేదు. జస్ట్ యూ నీడ్ అటెన్షన్ టువర్డ్స్ యువర్ యాక్టివిటీ. ఇది చేయండి. మీరు శ్రీకాళహస్తి వెళ్ళకపోయినా ఏం కాదు, మీకు ఎవరు చెప్పకపోయినా ఏం కాదు, మీరు 10 సార్లు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. యాత్రలకు వెళ్ళినా గానీ మీకు జరగరానిటువంటి గొప్పవి ఈ యొక్క చిన్న పర్ఫార్మెన్స్ జపమాలతో జరిగిపోతుంది. జరుగుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గురుగారు, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది